ఈరోజు మన వాక్య భాగ అంశము ఏమిటి అంటే, ఇక నేను అలవాటుకు బానిస కాను. ఇక నేను అలవాటుకు బానిస కాను. ఇర్మీయా రాసిన గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. ఇక్కడ వాక్య భాగం మరలా మనం చదువుకుంటున్నాము. నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. మన జీవితంలో మనము తెలుసుకునేవలసిన గొప్ప విషయం ఏమిటంటే, మనం ఏ బంధములో ఉన్నాము అన్నది గుర్తించడం. చాలామంది వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు, కానీ వారు ఏ బంధకాల మధ్య బంధించబడి ఉన్నారు అన్నది గుర్తించడానికి ఇష్టపడరు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు, విడిచిపెట్టడానికి ఒప్పుకోరు. ఆ భార్య అంటుంది, ఏమండి ఈ మధ్య మీకు కొంచెం కోపం ఎక్కువైపోతుంది అంటే, నాకెక్కడ కోపం ఉంది, నాకెక్కడ కోపం ఉంది అంటాడు. ఈయనకేం లేదంటండి. ఆయన కోపం ఉందని ఒప్పుకుంటాకి ఆయనకి ఇష్టపడటం, అసలు ఆ బంధంలో ఉన్నాడు అని ఒప్పుకోవడానికి ఆయన ఇష్టపడటం, దాన్ని గుర్తించటంలా. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు ఒక మనిషి ఎప్పుడు దేవుని బిడ్డగా మార్చబడతాడు అంటే, తాను ఏ బంధంలో ఉన్నాడో ఆ బంధాన్ని మనము గుర్తించడమే గొప్ప విషయం. ఒక మనిషి ఎప్పుడూ కూడా ఊసులు చెప్పుకునే వారంలో బయలుదేరాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అన్నీ పోగు చేసుకుంటూ బయలుదేరాడు. ఈ మధ్య నీకు కొంచెం ముసలం ముచ్చట్లు ఎక్కువైనాయి అని ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు. వెంటనే ఆయనకి పట్టరానంత కోపం వచ్చేసింది. అంటే తాను ముసలమ్మ ముచ్చట్లోనే బంధకంలో ఉన్నాడన్న విషయాన్ని ఒప్పుకోవడానికి ఆయన ఇష్టపడడంలా. ఎందుకంటే ఒప్పుకుంటే దాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకుంటే దాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను అలవాటుకు బానిస కాను, నేను అలవాటుకు బానిస కాను. చాలామంది నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను, ఏదైతే వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నానో మరలా అటే నేను పరిగెడుతున్నాను, ఏదైతే వద్దు అనుకుంటున్నానో మరలా నేను వాటి అందే ఆసక్తి ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాను అని చాలామంది మనుషులు వారికి ఉన్న బలహీనతల గురించి మాట్లాడుచూ ఉన్నారు. దేవుడు ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. ఈరోజు నువ్వు ఏ బంధము చేత బంధించబడి ఉన్నావో ఆ బంధాన్ని గుర్తిరిగితేనే కానీ నువ్వు వాటి నుంచి విడుదల అనేది పొందలేవు. దేవుడు మనల్ని పాపానికి బానిసగా సృష్టించలేదు, స్వేచ్ఛకు వారసులుగా ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనిషి పాపం అనే కాడి కింద, శాపం అనే కాడి కింద, బలహీనత అనే కాడి కింద ఉన్నాడని, ఆ బంధాల లేదా బంధించబడ్డాడని తండ్రి తన ప్రియకుమారుని ప్రేమించి ఈ లోకానికి పంపిన వాడుగా ఉన్నాడు. ఆ రోజు ఏదైనా వనంలో కూడా ఆదాము అవని స్వేచ్ఛ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏది తినాలో ఏది తినకూడదు చెప్పాడు, స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. అట్లాగే దేవుడు మనల్ని స్వేచ్ఛకు వారసులుగా ఉండాలనుకుంటున్నాడే తప్ప పాపానికి బందీలుగా ఉండాలని మాత్రం ఆయన కోరుకోవలేదు. రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము, లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుదురు, అది చావు నిమిత్తముగా, పాపమునికే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి. చూసారా, మనం దేనికి లోబడతామో అది మన మీద అధికారం చేస్తుందటండి. విధేయత అనేది నీతికి లోబడేటట్లుగా, పాపం అనేది చావుకు లోబడేటట్లుగా చేస్తుంది. మరలా చెప్తున్నాను, మన జీవితము దేనికైతే లోబడుతుందో అది మన మీద
ఏలుబడి చేస్తుంది. మనిషి యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే నేను ఈ బంధంలో ఉన్నానని గుర్తించలేకపోవటం. బాధాకరమైన విషయం ఏమిటంటే గుర్తించిన ఆ బంధంలో నుంచి బయటికి రావాలనుకోలేకపోవటం. ముందు పాపం మనకేం చేస్తుందంటే ఒక అలవాటు చేస్తుంది. ఈ అలవాటు అవసరంగా మారుస్తుంది. ఈ అవసరం ఏం చేస్తుందంటే ఆధారంగా మారుస్తుంది. ఈ ఆధారం ఏం చేస్తుందంటే స్వభావంగా మారుస్తుంది. ఎందుకంటే ముందు పాపము మనల్ని ఏం చేస్తుంది, అలవాటులోకి నడిపించి దాన్ని ఆధారంగా మార్పించి ఆధారాన్ని ఏం చేస్తుందంటే ఇక ఇది లేకపోతే నేను బతకలేనంత స్వభావం అనేది నీలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఈరోజు ఏ అలవాటు నుంచి అయితే, ఏ వ్యాపకం నుంచి అయితే, ఏ ఆలోచన నుంచి అయితే నువ్వు విడుదల పొందాలి అని అనుకుంటున్నావో బహుశా మరలా అదే ఆలోచన మీద నువ్వు ఆధారపడేలాగా ఉంటున్నావేమో, మళ్ళా అదే ప్రయత్నం నువ్వు కొనసాగిస్తున్న వాడిగా ఉన్నావేమో. ఈయన అంటున్న వాడిగా ఉన్నాడు, మీరు పాపానికి దాసులుగా కాదు స్వేచ్ఛకు మీరు వారసులుగా నిర్మించబడ్డారు. ఇక మీరు పాపానికి దాసులుగా ఉండడానికి వీల్లేదు, బంధానికి బానిసలుగా ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు కనపడుచున్నాడు. అతడు తండ్రిని విడిచి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడు ఎప్పుడు తను బంధములో ఉన్నాడని గుర్తించాడో అప్పుడు ఆ యొక్క బంధకాల నుంచి బయటపడడానికి అడుగు వేస్తున్నాడు. మొదట అతడు పందుల నుంచి బయటకు రాలేదు. మొదట అతడు ఆలోచన నుంచి బయటకు వచ్చాడు. దేని నుంచి బయటకు వచ్చాడండి? ఆలోచన నుంచి. ఎప్పుడైతే అతడు ఆలోచన నుంచి బయటకు వచ్చాడో అప్పుడు పందుల దగ్గర నుంచి బయటకు వచ్చిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు చెప్తుంది ఇదే. పరిస్థితులు అలవాటు నుంచి బయటికి రావడం కాదు, ఆ ఆలోచన నుంచి నువ్వు బయటికి రావాలి. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ఆలోచన నుంచి బయటకు వచ్చాడో తండ్రి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధంగా పాపము చేసి తిని అన్నాడు. అంటే ఆలోచన నుంచి బయటకు వచ్చిన వాడే నిజాయితీగా తనలోని విషయాన్ని ఒప్పుకుంటాడు. ఈరోజు చాలామంది ఇంకా ఆలోచన నుంచి బయటకు రాలని వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద చెబుతూ ఉంటారు. ఆ సంఘటన వలన, ఆ పరిస్థితి వలన, ఆ ఉద్రేకపూరితమైన అనుభవాలు బట్టి నేను ఇట్లా వెళ్ళవలసి వచ్చింది అంటూ ఉంటా. అంటే ఇంకా నెపములు చెప్పేవారుగానే ఉన్నారు తప్ప ఆలోచన నుంచి బయటకు రాలేదు. ఎక్కడి నుంచి బయటకు రాలేదండి? పరిస్థితి అలవాటు మానారు, కానీ ఆలోచన బయట వారిలోంచి రాలేదు. తప్పిపోయిన కుమారుడు ముందుగా పందుల దగ్గర నుంచి బయటకు రావడం కాదంటండి, తన ఆలోచనలోంచి ఆయన బయటకు వచ్చిన వాడుగా ఉన్నారు. గ్రహింపే మొట్టమొదటిగా మన జీవితానికి మార్పుకు మొదలవుతుంది. నీ జీవితంలో నేను ఏ బంధకంలో ఉన్నాను అన్న గ్రహింపు నీకు వచ్చిందనుకోండి, ఆ గ్రహింపు ఏం చేస్తుందంటే నీ జీవితంలో మార్పు అనేది తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఒక మనిషి ఒక మార్గం గుండా నడుస్తూ ఉన్నాడు. అలా నడిచేటప్పుడు ఆ మార్గంలో చిన్న గుంట. ఆ రోజు ఆ గుంట గుండానే ప్రయాణం చేశాడు. కొంచెం దెబ్బలు తగిలినాయి. రెండవ రోజు కూడా అదే మార్గం, అదే గుంట, మరలా అదే గుంట గుండా ప్రయాణం, మరలా ప్రయాణం ఆటంకం. మూడవ రోజు మరలా అదే మార్గం, అదే గుంట, మరలా ప్రయాణం ఆటంకం, ఒత్తిడి. ఇప్పుడు నాలుగవ రోజు ఏం చేశాడు? మార్గాన్ని మార్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటంటే ఈరోజు ఆ సమస్య లేదు. సమస్య ఇక్కడ మార్గంలో లేదు. సమస్య ఆలోచనలోనూ దిశ మార్పులో ఉంది. ఇతడు దిశను ఎప్పుడైతే మార్చాడో సమస్య అతని దగ్గర నుంచి తొలగించబడింది. అలాగే నీ జీవితంలో కూడా నీ ఎదుట ఉన్న మార్గంలో సమస్య లేదు, దిశ మార్చకపోవడం వల్లనే సమస్య అనేది నీ జీవితంలో ఇంకా ఏలుబడి అనేది చేయొచ్చు ఉన్నది. మరి కుటుంబ అనుభవాలు కలిగిన వారు ఉన్నారు, అలాగే అలవాట్ల అనుభవాలు కలిగిన వారు ఉన్నారు, ఆకర్షణలు అనే అనుభవాలు గుండా ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. నేనైతే మంచివాడినే,
నాకైతే ఇవన్నీ మానేయాలనిపిస్తుంది, వీటన్నిటిని విడిచిపెట్టాలనిపిస్తుంది, నాకు మంచిగా బ్రతకాలనిపిస్తుంది, నాకు కూడా ఈ వీటన్నిటిని విడిచిపెట్టి స్వేచ్ఛగా బ్రతకాలనిపిస్తుంది అనే స్వభావం బాగానే ఉంది. కానీ మార్గం మార్చావా? దిశను మార్చావా? ఈరోజు ఆలోచన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా నీ దిశను మారుస్తున్నావా లేదా? అక్కడున్న సహవాసం అలవాట్లకు నడిపించేది. వాళ్ళు ఎట్లా ఉన్నా నేను దానియేలులాగా నిక్కచ్చిగా ఉంటాను అని వెళ్తావు, మరలా కొద్ది రోజులు బెగబట్టుకొని కూర్చుంటావు, నిక్కచ్చిగా ఉంటావు, మరలా అలవాట్లు ఏం చేస్తున్నాయి అంటే నిన్ను లాగేస్తాను. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున, అపహాసులు కూర్చుండు చోటున, పాపుల మార్గమున, అంటే ఈ మార్గం మార్చుకోకుండా, చోటు మార్చుకోకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీలో ఎట్లా మార్పు వస్తుంది? నీవు అలవాట్ల నుంచి నీ ఎట్లా బయటపడగలుగుతావు? కొంతమందికి కొన్ని రకాలైన అలవాట్లు ఉంటాయి. ఇది ఏమైనా పాపమా, అందరూ చేసేదేగా అంటూ ఉంటారు. కొంతమందికి అంటూ ఉంటారు, అలవాట్లు నేను బానిస అయిపోయాను, వాటిని నేను మానలేకపోతున్నా. అట్టనే నేను చెడ్డవాడినా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా మోసం చేశానా, ఎవరినైనా ఇబ్బంది పెట్టానా అని అంటూ ఉంటారు. ఈరోజు నీ అలవాటు నిన్ను దహించేస్తుందని, కుటుంబానికి ఆధారంగా ఉండవలసిన నీవు నీ స్వేచ్ఛను కోరుకొని నీ కలిగిన అలవాటు నిన్ను మాత్రమే దహించడం లేదు, ఒకరోజు నీ కుటుంబాన్ని కూడా అది తగలబెడుతుంది. మరలా చెప్తున్నాను, నువ్వు పాపం చేయవసరం లేదు, ఎవరికి అన్యాయం చేయవసరం లేదు, ఎవరికి ద్రోహం చేయవసరం లేదు. కానీ నీకున్న అలవాటు, నీకున్న ఈ అలవాటు ఉందో చూసారా, అది నీకు, అది నీ కుటుంబానికి ఖచ్చితంగా నష్టాన్ని కలిగించేది. నువ్వు అనుకుంటున్నావు మానేద్దామని, నువ్వు అనుకుంటున్నావు విడిచిపెడదామని, నువ్వు అనుకుంటున్నావు ఇంకెప్పుడు కూడా వాటి వైపు చూడకూడదని అనుకుంటే సరిపోదు, మార్గం మార్చు. అనుకుంటే సరిపోదు, ఆలోచన మార్చు. అప్పుడు నీవు వాటికి విడుదల అనేది పొందేవాడిగా ఉంటావు. ఇక్కడ అలవాటు మారకపోతే జీవితం అనేది మారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఎత్తు చూపుతున్నాడా? పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసు. నిన్నేమి ఎత్తి చూపడం వల్ల, లేకపోతే నిన్నేమి దెప్పిపోవడం వల్ల దేవుడు నిన్ను మేలుకొలుపుతున్నాడు. అయ్యా, నువ్వు పాపం చేస్తున్నావా, అది నువ్వు ఆ పాపానికి నువ్వు బానిసగా ఉంటావు. ఇంకా చాలామంది మనలో ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుకోండి, నేను ఏదైతే వదిలించుకోవాలి అనుకుంటున్నానో, వదిలించుకోవాలనుకున్న దాన్ని వదిలిపెడుతున్నానా లేదా? ఏదైతే నేను ఆపాలి అనుకుంటున్నానో, ఆపుకోకుండా ఇంకా నేను సమర్థించుకుంటున్నానా అన్న ప్రశ్న మీలోకి రావాలి. ఎందుకంటే నీవు నీ యొక్క అలవాటును కాపాడుకుంటున్నావా, దేవుడిచ్చు ఆత్మను కాపాడుకుంటున్నావా? ఆపాలి అనుకుంటున్నదా వాడుగా ఉన్న నీవు ఆపుకోకుండా ఇంకా నువ్వు సమర్థిస్తున్నావు అంటే నీవు నీ అలవాట్లనే కాపాడుకుంటున్నావు తప్ప దేవుడిచ్చు ఆత్మ విషయంలో ఏమాత్రం నీవు శ్రద్ధ నిలపని వాడుగా ఉన్నావు. ఒక పక్షిని చిన్ననాటి నుంచి పంజరంలో బంధించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆ పక్షి యొక్క పంజరము తలుపు తీశారు. బయటకు రామ్మా మా తల్లి అంటే బయటకు వచ్చింది. ఎగురమ్మ అంటే, అమ్మో చిన్నప్పటి నుంచి నేను ఈ పంజరంలోనే ఉన్నా కదా, ఇంకా నేను ఎట్లా ఎగరగలుగుతాను, నేను ఎగరలేను అన్న ఆలోచన బట్టి ఆ పక్షి అట్లాగే ఉండిపోయింది. కానీ వాస్తవంగా దేవుడు ఆ పక్షికి ఎందుకు రెక్కలు ఇచ్చాడు?
పంజరంలో ఉండిపోవడం కాదు, ఆకాశంలో ఎగరడానికి దేవుడు ఆ పక్షిని సృష్టించిన వాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుడు మాట్లాడుచున్నాడు, నువ్వు పాపానికి దాసుడిగా ఉండడానికి సృష్టించబడలేదు. ఒకవేళ నీ ప్రయత్నపూర్వకంగా పాపానికి బానిసయ్యావు కాబట్టి దేవుడు తన రక్తాన్ని కార్చి పాపం నుంచి నిన్ను స్వేచ్ఛగా చేశాడు, స్వతంత్రుడిగా చేశాడు, దేవుని కుమారుడిగా మార్చాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇక మనం ఎగరలేమో, మనం ఇది మానలేమో, దీన్ని మనం జయించలేమో అన్న ఆలోచన ఏం చేస్తుందంటే ప్రయత్నం చేయనీకోకుండా, వాటి నుంచి బయటపడనీకోకుండా చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది అనుకుంటుంటారు, బాగా చెప్తున్నాడు, ఈయన మా ఆయన గారి నుంచి చెప్తున్నాడు అనుకుంటా, బాగా నర్మగర్భంగా చెప్తున్నాడు, ఈ అలవాట్లన్నీ ప్రసంగం ఈయన మానేస్తాడు అనుకుంటా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక దురలవాట్ల గురించి నేను చెప్పడంలా, మాట అంటే మాట చెప్తావు, మరి నీ స్వభావం ఏంటి? మాటకు 10 మాటలు చెప్తావు, మరి నీ స్వభావం ఏంటి? ఇది ఎప్పటి నుంచో మానాలనుకుంటున్నాం, మానటంలా. కడుపులో ఒక్క మాట తాగదు, అందరిని అల్లరి చేస్తాక బయలుదేరుతావు, మరి ఈ స్వభావాన్ని మార్చుకుంటున్నావా? ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరూ దేనికో ఒక దానికి బలహీనులుగాను బానిసలుగాను ఉన్నారు. దరిద్రం ఏమిటంటే ఎదుటివాళ్ళలో మనం దూలాలు చూస్తాం, ఎదుటివారిలో నలుసులు చూస్తాం, కానీ మన కంట్లో ఉన్న దూలాలను మాత్రం మనం, ఇప్పుడు దేవుడు చెప్పేది అదే, ఎవరికి వారు నేను బందీగా ఉన్నాను అని గుర్తించలేకపోతున్నారట. ఎవరికి వారు నేను దేనికి బానిసలుగా ఉన్నాను అనే అనుభవాన్ని కనిపెట్టలేకపోతున్నారట. వాక్యం చెప్తున్న నాకైనా ఈ బోధ, వింటున్న మీకైనా ఈ బోధ. మొదటి ఈ బోధ నాకు, తర్వాత వింటున్న మీకు. అందుకే ఎదుటివారి కంట్లో నలుసులు వెతకడం కాదటండి, మన కంట్లో ఏం వెతుక్కోవాలట? దోలాలు మొదటగా తీసివేస్తే అప్పుడు అన్నీ స్పష్టంగా కనపడతాయి అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రసంగము మీ ఇంట్లో మీ పురుషులకా లేకపోతే మీకా? చెప్పాలి. లోపాన్ని ఒప్పుకోలేని బలహీనత అంటే ఇదే. మరి లోపాన్ని ఒప్పుకోలేని బలహీనత అంటే ఇదే. ఈ ప్రసంగం అందరికీ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెబుతున్న నాకు, వింటున్నా మీకు. లోపములు, స్వీయ లోపములు ఎరుగుట, స్వీయ లోపములను ఎదుగుట అనే అనుభవం గురించి మనం చెప్తున్నాం. అంటే మనం బంధకములో బంధించబడి ఉన్నామని కూడా గుర్తించలేని దౌర్భాగ్యమైన గుడ్డితనము ఈ లోక దేవత మనకేం చేశాడంటే కలగజేశాడు. కళ్ళకి చీకటిని కలగజేసిన వాడుగా ఉన్నాడు. దేవుడే మన యొక్క బంధాన్ని ఆయన తెంపువాడుగా ఉంటాడు. ఎందుకంటే మనిషి ప్రయత్నపూర్వకంగా మానాలి అనుకుంటాడు, కొన్ని రోజులు నిష్టగా ఉంటాడు, కానీ మరి ఎందుకో మరలా ఆ పాత స్నేహం, ఆ పాత పద్ధతులు దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా ఏం చేస్తాడంటే ఆకర్షించబడతాడు. భార్యతో అంటాడు, ఇవాళ ఎప్పుడో కదా ఒకసారి పాత స్నేహితులు కలిశారు, అందుకే చిన్నగా పుచ్చుకున్నా అంటాడు. మానేద్దామని నిర్ణయం తీసుకునే వ్యక్తి 3 నెలలు మానేసిన తర్వాత 3 నెలల తర్వాత చిన్నగా ఒక పెగ్గు పెట్టాడట మూతిలో. మూతి ఎక్కడ పెట్టాడట? ఒక పెగ్గు దగ్గర పెట్టాడట. ఈ మూతి పెడతాం కుడితొట్టులో గేద పెట్టినట్టు 3 నెలలు బట్టి, ఎన్ని రోజులు బట్టి అయితే ఉపవాసం చేశాడో, ఈ 3 నెలల ఉపవాసం కాస్త 10 రోజుల్లో మొత్తం గ్యాప్ ఫిలప్ చేసేసాడు అనమాట. ఏం ఫిలప్ చేశాడంటే అండి, ఈ గ్యాప్ ఫిలప్ చేసిన వాడుగా ఉన్నాడు. అంటే మనిషి మానాలి అనుకుంటాడు, కొన్ని రోజులు నిష్టగా ఉంటాడు, అసలు దాని వైపు చూడకూడదు అనుకుంటాడు, కానీ ఒక బలహీనమైన క్షణం వస్తుంది. ఆ బలహీనమైన క్షణం ఏం చేస్తుందంటే మరలా బంధకంలోనికి నడిపిస్తుంటుంది. దేవుడు మన బంధకాలని పూర్తిగా విడిపిస్తాడు. ఎట్లాగో నేను చెప్తాను. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చుట్టబడి సమాధిలో భద్రపరచబడిన వాడుగా ఉన్నాడు. అలా భద్రపరిచిన తర్వాత 4వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, లాజరు బయటికి రా
అనగానే లాజరు బయటకు వచ్చాడు. లాజరు బయటకు వచ్చినా కూడా చుట్టబడిన వస్త్రం అట్లాగే ఉంది. మీరు గమనించారో లేదు, బైబిల్ గ్రంథం తీసుకుని చదివితే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనుషులతో చెప్పాడు, చుట్టబడిన వస్త్రములు విప్పండి. చుట్టబడిన వస్త్రములు అంటే దేవుని పిలుపు విని సమాధిలో నుంచి మరణంలోంచి బయటకు వచ్చాడు. కానీ తనంతట తానుగా చుట్టబడిన ఆ వస్త్రములను తీసుకోలేకపోయాడు. మరలా దేవుడే ఆ వస్త్రములను, ఆ బంధకములను తొలగించిన వాడుగా కనబడుచున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనంతట మనగా కొన్ని విషయాలు ఆపగలుగుతాం, కానీ ఆ బంధించబడిన అనుభవాలు మనంతట మనగా తీసుకోలేం. మనంతట మనగా ఆ బంధకాల నుంచి విడుదల అనేది పొందలేం. ఏదో ఒక రోజు ఏదో ఒక బలహీనమైన క్షణం వస్తుంది. మనిషి అలవాటు మారడం గొప్ప విషయం కాదంటండి, ఆ అలవాటు అనే ఆలోచన నుంచి విడుదల పొందడమే గొప్ప విషయం. హల్లెలూయా. ఈరోజు 10 రోజులు అలవాట్లు మానేశాను అంటే గొప్ప విషయం కాదటండి, ఆ అలవాటు అనే ఆలోచన నుంచి బయటికి రావడమే గొప్ప విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీకు ఆ ఆలోచన అనేది, ఆ ఆలోచనలోంచి నువ్వు విడుదల పొందితే, అలవాటు అనే బంధకాల నుంచి నువ్వు విడిపించబడితే, నీ చుట్టూ ఎంత అపవిత్రంగా ఉన్నా కూడా, నోవాహు దినాల్లో నోవాహు ఎలాగున్నాడట? నిందారహితుడిగా ఉన్నాడు. దేవుడు లోకాన్ని చూసి ఎంతగానో బాధపడ్డాడట. కానీ నోవాహు దేవుని దృష్టి ఎలాగున్నాడు? అదే పాపుల మధ్య నీతిమంతుడుగాను నిందారహితుడిగాను కనపడుతున్న వాడుగా ఉన్నా. ఈరోజు నేను చెప్తున్న మాట, అగ్నికి ఏం పట్టదట? చెద పట్టదు. అగ్నికి ఏం పట్టదు? తుప్పు పట్టదు, చెద పట్టదు. ఈరోజు దేవుని ఆత్మచేత మనము నడిపించబడినట్లయితే నీ లోపల ఉన్న దుర్నీతి సంబంధమైన విషయాలు దేవుడు కాల్చివేయునుగాక. హల్లెలూయా. అందుకే మనిషి తన ప్రయత్నపూర్వకంగా అలవాటు మాంతాడు, కానీ ఆలోచన నుంచి మాత్రం అట్లాగే బంధించబడతాడు. ఆలోచన అట్లాగే బంధించబడతాడు. మరి ఆ బంధకాలను దేవుడు ఎవరు విడగొట్టగలుగుతారంటే దేవుడు మాత్రమే విడగొట్టగలుగుతూ ఉంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యేస్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము, నూతన హృదయాన్ని ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను, రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసపు గుండెను. అంటే ఇక్కడ మనం ఏమంటాం? నేను మారితే దేవుని దగ్గరకు వస్తా, మా ఆయన మారితే, మా ఇంట్లో పరిస్థితులు మారితే ఇక మేము దేవుని నమ్ముకుంటాం అంటాం. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వస్తేనే ఆ పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. అని ఏమన్నాడు? నా దగ్గరకు వస్తే నీకేమిస్తాను? నూతన హృదయం. నూతన హృదయము. రాతి గుండెని తీసి ఏమిస్తాను అంటే, దేవుని దగ్గరకు వస్తేనే రాతి గుండె మారుతుంది, అది మాంస గుండెగా. నువ్వు దేవుని దగ్గర రాకోకుండా మా ఆయన మారితే, మా ఇంట్లో మారితే కాదట, దేవుని దగ్గరకు వస్తేనే ఆ రాతి గుండె మార్చబడి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే మనలో చాలా మంది కోరికలను మనం నియంత్రిస్తాం. కోరికలు ఏం చేస్తామంటండి? నియంత్రించేవారుగా ఉంటాం, కానీ ఆకర్షణ అనేది మనలోంచి తొలగించుకోలేం. ఈరోజు తినకూడదు, జ్వరం వచ్చింది, తినకూడదు 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 అని నియంత్రించగలుగుతాం. కానీ మాంసం కూర వండారని మనసు మాత్రం ఏమైంది? లాగుతూ ఉంటుంది. అయ్యో ఇవాళ నేను తినలేకపోయానే. అంటే కోరికలు మనం నియంత్రించగలుగుతా, కానీ లోపల ఉన్న ఆకర్షణ మనము నియంత్రించలేం. అట్లాగే పాపం అనేది మన జీవితంలో ఉంటుంది. పాపం అయితే మనం తగ్గించవచ్చు, కానీ హృదయంలో ఉన్న ఆలోచన తీసివేయగలుగుతావా? హృదయంలో ఆలోచన తీసివేయగలుగుతావా? పైకైతే ఒకసారి ఇంటర్మీడియట్లో ఉండగా నేను సినిమాకి వెళ్ళా. అప్పుడు ఎట్లా వెళ్ళేవాళ్ళం అంటే, ఆ ద్వారకాల పక్కంటే ఉండేది. సినిమా రిలీజ్ అయిన 20 రోజులకు 30 రోజులకు వెళ్ళేవాడిని. అప్పుడైతే ఎవరు ఉండరు.
అప్పుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నేను ఆటోలో కూర్చుంటే మా ఫ్రెండ్ టికెట్ కొనుక్కొచ్చేవాడు, ఇంకొకడు సర్వే చేసేవాడు ఎవరు ఉన్నారా లేదా అని. కాబట్టి మేమందరం దేవుని నమ్ముకునే వాళ్ళేనండి. కాకపోతే మా పోస్ట్ పెద్దది కాబట్టి నేను ఆటోలో కూర్చునేవాడు. అట్లా వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత నేను కూర్చున్న తర్వాత మా గుళ్ళోకి వచ్చే అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. ఆడికి తెలియకుండా నేను, నాకు తెలియకుండా ఆడు, ఇద్దరు ఒకే హాల్లోకి వెళ్ళి ఇద్దరు పక్క పక్కన కూర్చుంది. ఏం చేయాలి? ఎవరికాడు భయపడి లేచిపోయి వెళ్ళిపోయాం. సినిమా చూస్తాం మానేసామా? లేదు, చెరువు పక్కన కూర్చొని చూసొచ్చాం. మా భయం, మా బాధ ఏంటంటే, సినిమా చూస్తున్నందుకు మా భయం కాదు, సినిమా చూస్తున్నప్పుడు మాకు తెలిసినోడు మమ్మల్ని చూసాడని బాధ. అదే కనుక మమ్మల్ని ఆడు చూడకపోతే మాలో ఆ భయం ఉండేది కాదు. నేను చెప్తున్న మాట అర్థం మీకు అర్థం కొంచెం వివరంగా చెప్తాను. సినిమా చూడాలన్న ఆలోచన అయితే మాలో బోలా. సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారేమన్న ఆలోచన మాత్రం మాలో ఉంది. అర్థమవుతుందా? అలాగే పాపము చేయాలన్న ఆలోచన అయితే మనలో పోదు, కానీ ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో మనం ఏం చేస్తామంటే ఆ పాపం చేయం. కానీ ఆలోచన మాత్రం అట్లాగా ఉందిగా. ఎవరో చూడకపోతే మోషే మనిషిని చంపేస్తా కూడా సిద్ధమైపోయాడు, చంపేసాడు కూడా. అంటే ఎవరో చూడకపోతే యేసేపేమో పాపానికి దూరంగా పరిగెత్తాడు, మోషేమేమో మనిషిని చంపడానికి పరిగెత్తాడు. మనసులోని ఆలోచన గురించి చెప్తున్నా. పాపానికైతే మనం దూరంగా ఉండొచ్చు, కానీ ఆలోచన మాత్రం మన హృదయంలోనే ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎట్లా బంధించబడ్డామన్న విషయాన్ని గుర్తించకపోవడమే దౌర్భాగ్యం. అందుకే మన బంధకాల నుంచి మనము విడుదల పొందాలి అంటే దేవుని సహాయం తీసుకోవాలి. మనం కొన్నిటిని జయించి రాగలుగుతాం, కానీ లాజరు ఇంకా మరణాన్ని జయించిన లాజరు కనపడుతున్నారు, కానీ తన చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని తెంపుకోగలిగాడా, విప్పుకోగలిగాడా? లేదు. అట్లాగే మనము సాహస కార్యాలు చేయొచ్చు, దేవుని కొరకు భీకరమైన కార్యాలు జరిగించవచ్చు, కానీ గొలియాతును చంపిన దావీదే మేడ మీద మనసులో పాపం పుట్టింది చూసారా? అందుకే 51వ అధ్యాయము కీర్తన గ్రంథంలో అంటాడు, అయ్యా దిద్దుబాటు నాకు అసహ్యంగా ఉంది. ఎలాగుందంటున్నాడు? ఎవరైనా చెప్తే చెప్పిన వాళ్ళని నన్ను చెప్తాం కాదు, నీ బతికెట్టుందో చూసుకో అంటున్నాడంట. నన్ను అంటాం కాదు, నీ కుటుంబం ఎట్టుందో చూసుకో అంటున్నాడటండి. అంటే దిద్దుబాటు దావీదుకి ఎలాగుంది? అసహ్యంగా ఉంది. అంటే తను మార్చుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఎదుటివారి లోపాల గురించి చెప్తాక మాత్రం ఇతడు ఇష్టపడుతున్న వాడుగా ఉన్నాడు. అందుకే ఈరోజు మన బంధకాల నుంచి మనం విడుదల పొందాలి అంటున్నవాడుగా ఉన్నా. స్వీయ లోపములు ఎరుగుట గొప్ప విషయం. ఈరోజు దావీదు దిద్దుబాటు అసహ్యంగా ఉందని చెప్పి, అయా శుద్ధ హృదయం నాకు దయచేయి. ఏ హృదయం దయచేయమన్నాడు? శుద్ధ హృదయం దయచేయి. తన యొక్క కన్నీటితోనంటండి దేవుని యొక్క సన్నిధానంలో కార్చాడట. ఆ కన్నీటిలో ఆ యొక్క మంచం ఏమైందంటే కొట్టుకుపోయిందట. ఆ పరుపు ఏమైందంటే తేలుకుంటూ వెళ్ళిపోయిందట అండి. ఎంత కన్నీరు గార్చాడో. అంటే ఇక్కడ నేను చెప్తున్న ఆ ఆలోచన, సుఖభోగములు అనే ఆలోచనలు, ఒకటేమో కొట్టుకుపోయింది, ఒకటేమో తేలుకుంటూ వెళ్ళిపోయింది. తన మనసులోని భారాన్ని ఆ దావీదు దేవుని మీద వేశాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా నేను చెప్తున్న మాట, మన జీవితంలో మనము దేని నుంచి విడుదల పొందాలంటే అలవాటు నుంచి విడుదల పొందడం కాదు, కానీ ఆలోచన నుంచి మనము విడుదల అనేది పొందేవారుగా ఉండాలి. ఈరోజు ఈయన అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి ఏం గుండె ఇస్తానంటున్నాడండి? మాంసం గుండెని మీకు ఇస్తానంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం పోరాడుచున్న వారుగా ఉన్నాం. పోరాడే క్రమంలో యుద్ధము నీది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. కాబట్టి మనం ఎవరి సహాయం తీసుకోవాలి? దేవుని సహాయం అనేది తీసుకునే వారుగా ఉండాలి. ఎవరైతే దేవుని సహాయం తీసుకోగలుగుతారో వారు మాత్రమే కొన్ని ఆలోచనలు జయించగలుగుతూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకునే పరాక్రమశాలు ఉన్నాడట,
కానీ వాక్యం ఏం చెప్తుంది? ఈ పరాక్రమశాలి గొప్పవాడు కాదు, మనసును పట్టుకునేవాడే పరాక్రమశాలి అని దేవుడు అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో ఎంత పరాక్రమశాలివైనా కూడా మనము దేవుని సహాయం తీసుకోకపోతే కొన్ని విషయాలు జయించలేమో. ఒక వ్యక్తి తన ఎదుట ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని దొర్లించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆ బండరాయి దొల్లడం లేదు. అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు, నాన్నా, నా సహాయము నువ్వు తీసుకుంటున్నావా? నీ బలమంతా నువ్వు ఉపయోగిస్తున్నావా అంటున్నాడు. నా బలమంతా నేను ఉపయోగించాను తండ్రి, రాయి కలడం లేదు. మరలా ప్రయత్నం చేస్తున్నానని మరలా బలమంతటి కూడా ఉపయోగించాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, నీ బలమంతా ఉపయోగించావా? అవును, నా బలమంతా ఉపయోగించా. మరి నన్నెందుకు పిలవలేదు? నేను నీ బలము కాదా? నేను నీ బలము కదా? అప్పుడు ఆ తండ్రిని పిలిచినప్పుడు ఆ బండరాయి తేలిగ్గా పక్కకి డొల్లించబడింది. అందుకే నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా యెహోవా నా బలమా, యెహోవా నా బలమా అని కీర్తనకాడు ఊరిని పాట రాయలేదు. ఆయన బలాన్ని గురించి ఎంత చక్కగా మరణపు టూరుల గురించి మాట్లాడాడు, కటిక చీకట్ల గురించి మాట్లాడేవాడు, భక్తిహీనుల వరద గురించి మాట్లాడిన వాడుగా ఉన్నాడు. అటువంటి అనుభవాల్లో, అయ్యా నన్ను బయటపడేసింది నా బలము కాదు ప్రభువా, నీ బలమే, అందుకే యెహోవా నా బలమా అని ఆయన మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మనము దేవుని బలాన్ని ఉపయోగించువారుగా ఉండాలి. దేవుని యొక్క బలాన్ని ఉపయోగించినట్లయితే కానీ మనము మన ప్రయత్నాల్లో మనము విజయం అనేది సాధించగలుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో నేను చెప్తున్న మాట, మనం బలాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ ఉపయోగించే క్రమంలో సరైన విధంగా బలాన్ని ఉపయోగించాలి. ఒక వ్యక్తి ఒక స్థలానికి వెళ్ళాడు. చాలా బలముగా తలుపును తోస్తున్నవాడుగా ఉన్నాడు. ఎంత బలముగా తలుపు తోసినా కూడా ఆ తలుపు తెరుచుకోవడం లేదు. శక్తి అంతా ఉపయోగించాడు, చెమట్లు పట్టాయి, అయినా సరే సాలొచ్చి ప్రయాస అంతా వృధా అయిపోయిందని బాధపడుచున్నప్పుడు వాస్తవంగా అతడు లాగవలసిన తలుపుని ఏం చేస్తున్నాడు? తోస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, మన బలమును ఉపయోగిస్తున్నాం, అది సరి అయిన దిశలో ఉపయోగిస్తున్నామా లేదా అన్నదే ప్రశ్న. నీ బలాన్ని ఉపయోగిస్తున్నావు, అది సరి అయిన దిశలో ఉపయోగిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో కొంతమంది బిడలైన వారు ఐగుప్తును విడిచిన వారుగా ఉన్నారు. దేన్ని విడిచారటండి? ఐగుప్తుని విడిచిన వారుగా ఉన్నారు. ఫరోను విడిచిన వారుగా ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటిన వారుగా ఉన్నారు. మన్నా చేత పోషించబడుతున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు ఎర్ర సముద్రం అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే, ఐగుప్తుల్లో సమాధులు లేవనుకుంటున్నావా? అంటే వీరు శరీరంగా ఐగుప్తుని దాటారు, కానీ మనసు మాత్రం ఇంకా ఐగుప్తుని దాటలేదు. ఇంకా మనసు ఏం చేస్తుందంటే ఐగుప్తులోని సమాధుల గురించి మాట్లాడుతుంది. మనసు ఏం చేస్తుందంటే ఐగుప్తులోని ఆలుగాట్లు, ఉల్లిపాయల గురించి మాట్లాడుతుంది. మనము కూడా శారీరకంగా కొన్ని ఏం దాటామంటే కొన్ని అనుభవాలు దాటాం, కొన్ని అలవాట్లు దాటాం, కొన్ని పరిస్థితులు దాటాం, కానీ మనసు మాత్రం ఇంకా అక్కడే ఉంది. మనసు మాత్రం ఇంకా ఐగుప్తులోనే ఉంది. ఈరోజు గత కాలంలో ఏ బలహీనతల చేత, ఏ బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావో నాకు తెలియదు. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుళ్ళలోకి మారాను అని సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఈయన సాక్ష్యం చెప్పడానికి పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మారాడు, ఖచ్చితంగా సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాడు అనేప్పటికీ అనేక మంది ఆ సాక్ష్యం ప్రసంగం కన్నా ఈ ఖచ్చితంగా సాక్ష్యం వినడానికి వచ్చారు. ఏమండి, ఈ ఖచ్చితంగా సాక్ష్యం చెప్తున్నాడు. పూర్వం ఎట్లా దొంగతనాలు చేసేవాడో, పూర్వం దొరకకుండా ఎట్లా దొంగతనాలు చేసేవాడో అని చెప్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. వాస్తవంగా అక్కడ ఉన్న వారందరికీ ఏం అర్థమైందంటే దొంగతనాలు దొరకకుండా ఎట్లా చేయాలి, దొంగతనాలు దొరక్కోకుండా ఆఖరిలో చెప్పాడు దేవుడు నన్ను మార్చాడు. ఆఖరిలో ఏం చెప్పాడు? దేవుడు నన్ను మార్చాడని చెప్పాడు. కానీ వాస్తవంగా అతడు దేని నుంచి బయటకు వచ్చాడు?
దొంగతనాల నుంచి బయటకు వచ్చాడు. కానీ మనసు మాత్రం ఇంకా ఎక్కడ ఉందంటండి? అక్కడే కనపడుచు ఉన్నది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, మనుషులుగా ఐగుప్తులు దాటాం, మరి మనసులు ఐగుప్తుని దాటొచ్చాయా? ఇశ్రాయేలు ఐగుప్తుని దాటి ఎర్ర సముద్రం దాకా ప్రయాణం చేశారు, కానీ మనసులు మాత్రం ఇంకా ఐగుప్తులోని సమాధుల గురించే మాట్లాడుతున్నాయి. మనసులు మాత్రం ఇంకా ఐగుప్తులోంచి ఆలుగడ్డలు, ఉల్లిపాయల గురించే మాట్లాడుతూ ఉన్నాయి. మరి నీ జీవితంలో నీవు దేవుని సన్నిధానంలోకి వచ్చావు, కానీ ఇంకా ఏ పాత అలవాటు గురించి మాట్లాడుతున్నావు? ఏ పాత సహవాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఏ పాత దుర్నీతి గురించి నువ్వు ఇంకా మాట్లాడుచున్నావు? కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తునందున్నవాడు ఎవరంటండి? నూతన సృష్టి. సమరయ స్త్రీ దగ్గర దేవుడు తన పాపం గురించి మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే దేవుడిచ్చు జలము ఆమె తాగిందో అప్పుడటండి ఎవ్వరు సమరయ స్త్రీ యొక్క గతం గురించి మాట్లాడటం లేదటండి, ఆమె వర్తమానం గురించి మాట్లాడుతున్నారు. అది నిజమైన విడుదల అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఏం చేశాడో సాక్ష్యంలో చెప్పడం కాదు, గతంలో దేవుడు ఏం చేశాడో సాక్ష్యం చెప్పడం కాదంటండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీకేం చేశాడో అది చెప్పడమే గొప్ప విషయం. హల్లెలూయా. ఇంకా గతం అనే బంధకాల్లోనే నువ్వు బంధించబడొద్దు. అది అయిపోయింది. అక్కడి నుంచి దేవుడిని ఏం చేశాడు? విడుదలలోకి తీసుకొచ్చాడు. నువ్వు ఇంకా గతం అనే సాక్ష్యం కాదు. ఎన్ని సంవత్సరాలు గతం అనే సాక్ష్యం గురించి చెప్తావు? ఎన్ని సంవత్సరాలు దేవుడు నన్ను ఇట్లా మార్చాడని చెప్తావు? ఇక మానే ఆ సాక్ష్యం. దేవుడు మార్చిన తర్వాత ఎట్లా నిన్ను వాడుకున్నాడు అది చెప్పు. దేవుడు నిన్ను మార్చిన తర్వాత ఏ విధంగా మహిమార్థంగా నిలబెట్టాడో అది చెప్పు. నువ్వు ఇంకా ఐగుప్తుని దాటొచ్చా, కానీ ఐగుప్తు మనసు దాటి ఇంకా రాలేదు. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? బంధకాల్లో బంధించబడిన వాడిగా ఉన్నా, బంధకాల్లో బంధించబడిన వాడిగా ఉన్నా. మరి బంధకాల నుంచి మనం ఎట్లా విడుదల పొందగలుగుతాము? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట తిరుగుచూ ఉండెను. అంటే ఇక్కడ ఆ ఇల్లు ఏమంటున్నారంట? ఆ ఇంటిని చూసి దెయ్యం పోయింది ఇంట్లోంచి అంటున్నారట అండి. ఇంట్లోంచి ఏం పోయింది? దెయ్యం పోయింది, దెయ్యం పోయింది అంటున్నారట. సంతోషం, దెయ్యం పోయింది. కానీ కొన్ని రోజులైన తర్వాత ఏమైందట? ఆ ఇంట్లోకి వచ్చి చూస్తే మొత్తం 8 దెయ్యాలు వచ్చి కూర్చున్నాయట. ఎన్ని దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి? 8 దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి. దేవుడు నన్ను బాగు చేశాడు, బాగు చేశాడు. దేవుడు నన్ను విడుదల చేశాడు, విడుదల చేశాడు అని అంట. ఒక ఆయన అన్నాడు, అంతకుముందు వారానికి ఒకసారి తాగేవాడు, దేవుడు బాగు చేశాడని సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు 10 రోజులు తాగుతాను కూర్చుంటున్నాడు. మరలా నేను చెప్తున్న మాట, దేవుడు నిన్ను విడుదల కలిగించాడు అంటే ఆ ఖాళీని నువ్వు దేవుని వాక్యంతో నింపాలి. ఆ ఖాళీని సహవాసంతో నింపాలి. ఈరోజు ఒక్కరు ఉండుట మంచిది కాదు అని చెప్పి దేవుడు సంఘానికి ఐక్యతనిచ్చాడు. ఒక కట్టె ఎంతసేపు మండదని 2-3 కట్టెలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ప్రార్థన అనేది ఎక్కువసేపు చేయలేరని 2-3 కలిపి ప్రార్థన చేయమన్నవాడుగా ఉన్నాడు. ఆ ఇల్లు దెయ్యము చేత విడిపించబడింది. మరలా ఇంట్లో దెయ్యం రాకుండా ఉండాలి అంటే మన సొంత చిత్తాన్ని అక్కడ అమర్చకూడదటండి. అక్కడ దేవుని చిత్తాన్ని అమర్చాలి. ఎవరి చిత్తాన్ని అమర్చాలి? ఆ ఇల్లు అటండి ఊడ్చారట, అమర్చారట. ఆ ఇంటిని ఏం చేశారు? ఊడ్చి అమర్చారు. ఓడవ వరకు ఓకే, మరి ఏం అమర్చారు? అక్కడ దేవుని చిత్తం కాదట అమర్చింది, సొంత చిత్తాన్ని అమర్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ సొంత చిత్తం ఏం చేసిందంటే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టింది, ఇప్పుడు 8 దెయ్యాలనే వెంటగొచ్చేలాగా ఉంది. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి, కొన్ని అలవాట్ల దగ్గర నుంచి దేవుని చేత విడిపించబడ్డా మంచిదే. మరి విడిపించబడిన తర్వాత నువ్వు ఇక్కడ సొంత చిత్తాన్ని కనుక మరలా చోటు ఇచ్చావనుకో, ఒక దెయ్యం నుంచి ముందు కాలంలో విడిపించబడ్డావా, కానీ ఇప్పుడు 8 దెయ్యాల చేత బాధించబడతావు. సొంత చిత్తాన్ని కనుక అక్కడ అమర్చినట్లయితే, సొంత చిత్తాన్ని కనుక అక్కడ అమర్చ. అందుకే సర్వాచిత్తంబు నీదేనయ్యా, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను అలుపుమయ్యా. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నట్లయితే,
నీ బంధకాల నుంచి నిన్ను విడుదల చేసినట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. ఇంకా ఎంతకాలం గతం గురించి మాట్లాడతావు? దేవుని నమ్ముకుని నువ్వు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకొని ఆ బంధకాల నుంచి విడుదల పొంది. మరి ఈ 30 సంవత్సరాల్లో నీ సాక్ష్యం ఏది? ఈ 30 సంవత్సరాల్లో నీ సాక్ష్యం ఏది? ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలు నువ్వేదో బంధకాల్లో ఉన్నావని 5-6 సంవత్సరాల గురించే మాట్లాడుతున్నావా కానీ నువ్వు రక్షించబడే 30 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 30 సంవత్సరాల్లో దేవుడిని పక్షంగా చూపించిన కార్యాల గురించి మాట్లాడుతున్నావా? నా ప్రాణమా, నా అంతరంగా సమస్తమా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆయన చేసిన మేలును దేనిని మరువకమా అని వాక్యం చెప్తుంది కదా. అంటే గతం గురించి మాట్లాడడం అంటలేదు, ప్రస్తుత కాలంలో ఆయన ఏ విధంగా కృప చూపించాడో దేవుడి గురించి మాట్లాడు. ఆ స్త్రీ పాపం గురించి మాట్లాడలేదు, దేవుడు తనని ఏ విధంగా రక్షించాడో మాట్లాడింది. తర్వాత ఎన్నడూ కూడా ఆమె పాపం గురించి ఎవడం మాట్లాడడం లేదంటండి, ఆమె చెప్పిన సువార్త గురించే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆమె సువార్తను చూచారు కాబట్టే క్రీస్తు వైపు నడిపించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో బంధకాల నుంచి విడిపించబడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థము, ఇంకా ఐగుప్తులో నుంచి నువ్వు దాటొచ్చా మంచిదే, కానీ ఐగుప్తులోంచి నీ మనసు దాటొచ్చిందా లేదా? ఐగుప్తులోంచి నీ మనసు దాటొచ్చింది, నీ ఆలోచన దాటొచ్చిందా లేదా? ఇంకా ఐగుప్తులోనే నీ ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే మనం ఏం చేయాలటండి, ఆ పాత పరిసరాలు, పాత స్నేహితులను, పాత ఆలోచనలు మనం విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో నింపుకోవాలి. ముందుగా సహవాసం చేయాలంటున్నాను. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకునే వారుగా ఉండాలి. అలాగే మన వాతావరణము కూడా మార్చాలి. మన వాతావరణం మారితే కానీ కొన్ని అనుభవాల నుంచి మనం విడుదల అనేది పొందలేము. సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని మనము కాపాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే తిరిగి కక్కిన కూటి కోసము ఆశపడని కుక్క తన వాంతికి ఏ విధంగా అయితే లోబడుతుందో మనము కూడా ఏదైతే విడిచిపెట్టామో విడిచిపెట్టిన వాటి వైపు మనం పరిగెత్తుకోకుండా ఉంటాం. ఎందుకంటే ఒక ఆయన మంచి ఇల్లు కట్టుకున్న వాడుగా ఉన్నాడు, మంచి స్థలం కొనుక్కున్న వాడుగా ఉన్నాడు. మంచి స్థలం, కానీ దాన్ని అట్లాగే వదిలిపెట్టాడు. కొన్ని రోజులకి ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో చెత్తారం మూటలు కట్టుకొచ్చి ఆ స్థలంలో గిరాటేస్తున్నారు. ఎక్కడ చెత్త గిరాట వేసిన వాళ్ళకి ఫైను లేకపోతే శిక్షార్లను బోర్డు పెట్టాడు. అయినా సరే జనాలు ఏం చేస్తారంటే ఎవరు లేనప్పుడు బైక్ వేసుకొచ్చి ఆ చెత్త మూటలు గిరాటేస్తున్నారు. మనిషిని కాపలా పెట్టారు. అయినా సరే మనుషులు ఏం చేస్తారంటే ఆ మనుషులు లేనప్పుడు అతనికి ఆ చెత్త గిరాటేస్తున్నారు. వాళ్ళకి లాభం లేదని సెక్యూరిటీ గార్డుని పెట్టారు. సెక్యూరిటీ గార్డ్ని జీతం ఇచ్చి ఆడబెడుకుంటే ఈడేం క్వార్టర్ బాటిల్ ఇచ్చి ఈ చెత్త వీడికి గిరాటేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థలము చెత్త నుంచి మాత్రము కాపాడబడడం లేదు. అప్పుడు ఏం చేశాడు అంటే ఈ స్థలం ఎట్లాగే ఉంటే చెత్తతో నింపుతారు అని చెప్పి దాన్ని శుభ్రం చేసి దుక్కుదున్ని పంట వేసాడు. దుక్కుదున్ని పంట వేశాడు. ఇప్పుడు ఎవరో కూడా అక్కడ ఏమేయట్లేదు, చెత్తను వేయడం లేదు. అంటే ఖాళీగా ఉన్నంత వరకు కూడా ఏం పడుతుందటండి, చెత్త. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం పడుతుంది, చెత్త పడుతూనే ఉంటుంది. అదే అది నింపబడినప్పుడు చెత్త పడుతుందా? అలాగే మన జీవితంలో కూడా ప్రార్థన అనే అనుభవము, వాక్యం అనే అనుభవము, సహవాసం అనే అనుభవము మనము కలిగిన వారుగా ఉన్నప్పుడు ఏ చెత్త కూడా నింపబడడానికి వేయడానికి అవకాశం అనేది ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయము ఎప్పుడైతే వాక్యం చేత నింపబడిందో పరిశుద్ధాత్మ శక్తి నిన్ను అగ్ని చేత అభిషేకిస్తాడు. అభిషేకించిన అగ్ని ఏం చేస్తుందంటే సమస్తమైన వాటిని కాల్చివేస్తుంది. హల్లెలూయా. ఇక మీదట నేను బానిసగా ఉండను అంటున్న వాడుగా ఉన్నా. ఈ జీవితంలో ఏ బానిసక ఉందో ఆ బానిసకి నువ్వు ఇక బానిసగా ఉంటాకు వీల్లేదు. అలా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు చెరసాలలో వేయబడిన వాడిగా ఉన్నా. ప్రభుత్వం వారు అతను క్షమాభిక్ష పెట్టారు. చెరసాలలోంచి విడుదల తేదీ ప్రకటించారు. ఇక నువ్వు వెళ్ళిపోవని చెరసాల గేట్లు తెరిచాడు. గేట్లు తెరిచిన ఆ ఖైదీ బయటికి వెళ్ళడంలా. ఎందుకు వెళ్ళడంలా? అమ్మో
ఇంతకాలం పాటు నేను ఇక్కడే ఉన్నా, కావాల్సిన తిండి దొరికింది, కావాల్సిన నీళ్లు దొరికాయి, బంధిస్తే బంధించింది కాబట్టి, కానీ నేను ఇక్కడ చక్కగా కడుపులో నీళ్లు కలకోకుండా ఉన్నాను అనుకున్నాడు. బయటికి వెళ్ళడానికి భయం వేస్తుంది. బయటికి వెళితే ఏమైపోతానో, బయటికి వెళ్తే బతుకుతానో లేదో, బయటికి వెళ్తే ఇక్కడ జరిగినాయని జరుగుతాయో లేదో అని చాలా ఆలోచన చేసి చెరసాల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. తలుపు తెరిచే ఉంది కానీ బయటికి రాలేకపోతున్నాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు, సౌకర్యాలు ఇస్తున్నవాడుగా ఉన్నాడు. అయినా మన ఆలోచన ఏంటంటే, ఇది వదిలిపెడితే, దీన్ని విడిచిపెడితే మన జీవితం ఏమైపోతుంది అన్న ఆలోచన. ఒక ఆయన బెల్ట్ వ్యాపారం చేస్తున్నవాడిగా ఉన్నాడు. అతడు అనుకున్నాడు, ఈ బెల్ట్ వ్యాపారం మీద బాగా సంపాదించా కాబట్టి ఇంకా ఈ బెల్ట్ వ్యాపారాన్ని మనం కొనసాగించాలి. వాక్యం సంధించినప్పుడు అమ్మో ఈ బెల్ట్ వ్యాపారం మానేస్తే మన బతికేమైపోతుందో, కుటుంబం పోషించబడుతుందో లేదో, వ్యాపారాలు సరిగ్గా లేవు అన్న ఆలోచన అతనిలోకి వచ్చేసింది. ఆ బెల్ట్ వ్యాపారాన్ని విడిచిపెట్టలేకపోయాడు. కానీ ఇదే వాక్కు వేరొకరిని దర్శించింది. ఇక ఏది ఏమైనా కూడా దేవుని చిత్తానికి విరుద్ధంగా నేను ఏది చేయకూడదు అని అతడు ఏం చేశాడంటే వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం మొదట చిన్నగానే ఉంది, అనుకున్నంత రాబడి అయితే లేదు. అనుకున్న రాబడి లేకపోయినా కూడా దేవుని చిత్తాన్ని నేను జరిగించాలి అని చెప్పి ఉన్నదానిలోనే సంతృప్తి పడడం నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వ్యాపారం సక్సెస్ అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బెల్ట్ వ్యాపారం మానేస్తే నా బ్రతికేమైపోతుంది అనుకున్న వ్యక్తి ఏమో మరలా దేవుణ్ణి ఆధారం చూసుకుని వ్యాపారం ప్రారంభించాడు కదా, మరలా స్థిరపరచబడ్డాడు. మరలా స్థలములు పొలములు కొనడానికి సిద్ధమైన వాడుగా ఉన్నాడు. ఇతడేమో బెల్ట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ మారింది, అసలు బెల్ట్ షాపులు ఎత్తేసింది, బయట పాటల ఆక్షన్ కూడా తీసేసింది, గవర్నమెంట్ షాపులు ఏర్పాటు చేసింది. పూర్తిగా వ్యాపారం డల్ అయిపోయింది, బెల్ట్ డల్ అయిపోయింది. ఇక చాలా ఇబ్బందికరమైన అనుభవాల్లోకి వచ్చేసి సంపాదించిందంతా కరగబెట్టుకుంటున్న వాడిగా ఉన్నాడు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, కొన్ని ఆకర్షణలు మనం ఏం చేస్తాయంటే ఊపులకు లాగుతాయి. లాగిన తర్వాత బయటపడలేం. నీ అంతా నీవుగా ప్రయత్నం చేస్తే వాటిని బయటపడలేవు. దేవుణ్ణి ఆధారం చేసుకుంటేనే మాత్రమే నువ్వు వాటి నుంచి బయట అనేది విడుదల అనేది పొందగలుగుతూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా ఇంకొక చిన్న అనుభవం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక సహోదరుడు జీవితంలో స్థిరపడాలని ప్రయత్నం చేస్తున్నవాడుగా ఉన్నాడు. చాలా చక్కటి ఆఫర్ వచ్చింది. ఏమిటంటే వారి యొక్క షాపులో ఆదివారం నాడు కోళ్ళు, ఆదివారం నాడు చేపలు, ఈ యొక్క వ్యాపారం అనేది ప్రారంభించుకుందాం అనుకున్నాడు. అన్ని అవకాశాలు సెట్ చేసుకున్నాడు, మార్జిన్లు చూసుకున్నవాడుగా ఉన్నాడు. ఇక మొదలు పెడదామని ఫోన్ చేసిన వాడుగా ఉన్నాడు. నేను ఒకటే మాట అన్నా, ఈ వ్యాపారము దేవుని సన్నిధానానికి అడ్డంగా ఉంటుందా లేకపోతే అనుకూలంగా ఉంటుందని చెప్పాను. అయ్యా చాలా లాభాలు ఉన్నాయి, ప్రస్తుతానికి కుటుంబం గడవాలి అంటే నాకు ఇది అవసరం. మరి ఏంటి మీరు ప్రార్థన చేస్తారంటే, నేనైతే ప్రార్థన చేస్తాను, కానీ మన ఆరాధన ఏ సమయంలో ఉంది, మీరు ఏ సమయం వరకు ఈ పని కొనసాగిస్తారు, అది ఎంతవరకు మీకు అనుకూలమో కాదు, అది మీ భక్తిలోంచి నడిపించేదిగా ఉందా, భక్తిలోంచి దూరం చేసేదిగా ఉందా అని ఆలోచన చేసుకోండి అంటే, రెండో రోజు వేరే వాళ్ళకి ఆ షాప్ రెంట్కి ఇచ్చేసారని ఫోన్ చేసిన వాడికి ఉన్నా. కానీ మనసులో మాత్రం వేదన. ఆదాయం వచ్చేదాన్ని దైవ సేవకులు చెప్పి ప్రార్థన చేయమంటే ఎట్లా అన్నారు ఏంటని మనసులో మాత్రము వేదన. ఆ వేదంతోనే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక శుక్రవారం నాడు ఆ సహోదరుడు వచ్చాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, జిఎం గారు ఈ సంవత్సరం నాకు శాలరీ పెంచుతానన్నారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న మాట, ఒక తలుపు నీ పక్షంగా మూయబడిందంటే దేవుడు నీకు అనుకూలంగా 10 తలుపులు తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆ తలుపు నీకు మూసాడంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను రక్షించటానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్తున్నా, మనము మన అలవాట్ల నుంచి బయటపడాలంటే మనం బంధించబడి ఉన్నామని మనము గుర్తెరగాలి. ఎవరైతే మేము బంధకాలు ఉన్నామని గుర్తెరగతారో అప్పుడు వారు దేవుని సహాయం అడుగుతారు. అప్పుడు వాటి నుంచి వారు ఏమవుతారటండి, విడుదల పొందుతే వారుగా ఉంటా.
యేసు నామములో మన బంధకాలు మనం గుర్తించి కృప దయచేయును గాక. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తాను బంధకాల్లో బంధించబడి ఉన్నానని గుర్తెరిగాడు కాబట్టి ముందు ఆలోచనలోంచి బయటకు వచ్చాడు. తర్వాత పనుల దగ్గర నుంచి దూరమయ్యాడు. ఈరోజు నీ ఆలోచనలోంచి నువ్వు బయటకు వచ్చుదువు గాక. దేవుడి ఇక మీదట దేనికి నేను బానిసగా ఉంచకుండా ఉందును గాక. నీ మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడును గాక. ప్రతి బంధకు నుంచి నువ్వు విడుదల పొందువు గాక. యేసు నామములో ప్రతి కాడి విరిగిపోవును గాక. నువ్వు స్వేచ్ఛగా జీవించుదువు గాక. నువ్వు పాపానికి బానిస కాదు, క్రీస్తుకు వారసుడుగా నువ్వు బ్రతుకుదువు గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మేము అనేకమైన బానిసలకు బందీలుగా ఉంటున్నాం ప్రభా. ఆయన మా బానిసత్వాన్ని మేము గుర్తించలేని అజ్ఞానంలోనూ గుడ్డితనంలోనూ ఉన్నవారుగా ఉన్నాం. ఇక మీదట ప్రభా మేము ఏ బంధకాల్లోనూ ఏ కాళ్ళలోనూ మేము బంధించబడి మోయలేని భారం మోస్తున్న వారుగా ఉన్నాము. బయట పడాలనుకుంటున్నాం కానీ పడలేక దాన్నే మేము ఇంకా సమర్థించుకుంటున్న వారుగా ఉన్నాం. మానాలనుకుంటున్నాం, మానలేకపోతున్నాం. రెండు తలాంపుల మధ్య మేము ఉంటున్నాం ప్రభా. మంచి చేయాలనుకుంటున్నాం కానీ చేయకూడని కీడు చేస్తున్న వారుగా ఉన్నాం. ఈ బంధకాల్లోనైనా పౌలు గారు కూడా ఉన్నా కానీ ప్రభా నీ కృపను బట్టి ఆ బంధకాల నుంచి అతడు విడుదల పొందిన వాడుగా ఉన్నాడు. బ్రతుకుటకు ఇస్తే చావైతే మేలు అని ఆయన సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. మరలా అంటున్నాడు, కీడు చేసి శ్రమ అనుభవించడం కంటే ఇదిగో నాయన మేలు చేసి శ్రమ అనుభవించటం మేలని ఆ పౌలు గారే మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. మా జీవితంలో ప్రభా ఏ బంధకాల మధ్య మేము బంధించబడి ఉన్నామో ఆయన ఇక మీదట ప్రభా నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రులుగా చేయండి, పావనపరచండి. మా మీద ఉన్న ప్రతి కాడి ప్రభా, మా మీద ఉన్న కాడిని విడగొట్టండి. మమ్మల్ని ప్రభా దాసులుగా కాదు ప్రభా స్వతంత్రులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.